Hello, friends. Good morning. Welcome to Tech Info Career Guidance. Friends, very bad news for Google employees. యాక్చువల్లీ ఇవాళ న్యూస్ చూశాను నేను హిందుస్థాన్ టైమ్స్లో. మేబీ అది అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ బ్యాడ్ న్యూస్ ఏంటంటే కనుక గూగుల్ ఈజ్ గోయింగ్ టు హిట్ లే ఆఫ్ అనదర్ 30,000 పీపుల్ ఫ్రమ్ యాడ్ సేల్స్ డిపార్ట్మెంట్ అండ్ ఓవరాల్గా అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఉండొచ్చు అది. సో నేను ఇవాళ చూస్తూ ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా ముందుకు వెళ్తుందామని చూశాను. బట్ స్టిల్ చాలా వరకు ఏంటంటే కంపెనీస్ లే ఆఫ్స్ చాలా ఎక్కువ చేస్తున్నాయి. ఈవెన్ రీసెంట్గా ఇంటెల్ కూడా 265 మెంబర్స్ని తీసేయడం జరుగుతుంది వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి. అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పుడు మళ్ళీ గూగుల్ దగ్గరికి వచ్చేసేసరికి లాస్ట్ టైం మనం 6 months బిఫోర్ బ్యాక్ గూగుల్ అనౌన్స్ చేసిన విధంగా 12,000 మెంబర్స్ని తీసేశారు ఓవరాల్గా. ఇప్పుడు అదే గూగుల్ మళ్ళీ ఇట్స్ కమింగ్ బ్యాక్ విత్ లే ఆఫ్ ఇన్ ది ఇయర్ 2024. ఇట్స్ గోయింగ్ టు హిట్ అగైన్. సో ఇదొక డ్రాబ్యాక్ అని చెప్పాలి టు ద ఎంప్లాయీస్కి. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ప్రతి కంపెనీ కూడా ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అక్వైర్ చేయడం స్టార్ట్ చేసాయి. ఓకే, లైక్ ఇప్పుడు ఏమో చాట్ జీపీటీ అన్నారు, చాట్ జీపీటీ తర్వాత గూగుల్ ఏమో బ్రాడ్ అన్నారు, తర్వాత ఇంకొకటి వచ్చింది, తర్వాత డిఫరెంట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాయి. ఇప్పుడేమో కంప్లీట్గా ఏంటంటే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే జాబ్స్ని ఈవెన్ అంటే ఏ విధంగా అంటే దుబాయ్ తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. దుబాయ్లో ఏంటంటే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ని వాళ్ళకి జాబ్సే లేకుండా వెళ్ళిపోయాయి అనమాట. అంటే దే కంప్లీట్లీ అక్వైర్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ కస్టమర్ సర్వీస్. సో అదే సేమ్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఈవెన్ గూగుల్లో కూడా స్టార్ట్ అవుతుంది. సో యాడ్ సేల్స్లో నుంచి ఇంకా అదర్ డిపార్ట్మెంట్స్లో నుంచి కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హిట్ 30,000 పీపుల్. అది ఎక్కడెక్కడ నుంచి అనేది మనకైతే ఇంకా ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఏం లేవు ఇక్కడ. బట్ ఏంటంటే మనం చూసుకునే కొద్దీ ఇక్కడ ఒక ప్యానిక్ క్రియేటింగ్ చేయడం అని కాదు, బట్ ఏంటంటే ఒక స్మాల్ అవేర్నెస్ అనేది తీసుకురావాలి జనాల్లోకి ఇప్పుడు. ఎందుకు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎంతగా డీప్గా వెళ్తుంది అంటే అంత డీప్గా కంపెనీస్ అనేది అక్వైర్ చేస్తున్నాయి. ఈవెన్ రీసెంట్ న్యూస్ ఏంటంటే విప్రో ఈజ్ గోయింగ్ టు ట్రైన్ దేర్ కంప్లీట్ ఎంప్లాయీస్ 2.5 lakh ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆ కంప్లీట్ 2.5 lakh ఎంప్లాయీస్కి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ట్రైన్ ఇవ్వడానికి సమ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశారు వాళ్ళు అక్వైర్ చేసుకుంటున్నారు. అండ్ ఇన్ఫోసిస్ కూడా ఏఐ అనేది కంప్లీట్గా వాళ్ళ ఎంప్లాయీస్కి అక్వైర్ చేయడానికి అదొకటి చూస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం డిఫరెంట్ కంపెనీస్. సో ఇలా ఏంటంటే ప్రతి కంపెనీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవాలి, మీరు అప్గ్రేడ్ అవ్వాలి, అండ్ మీరు ఫార్వర్డ్ వెళ్ళగలిగితేనే మనకి ఏంటంటే కనుక ఆప్షన్స్ అనేది ఉన్నాయి. బట్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి 2024 కొంచెం అన్నా మనకి ఫార్వర్డ్గా వెళ్ళి కొంచెం అప్గ్రేడ్ అవుతుంది అనుకున్నాము. బట్ ఇలా సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే కనుక అది ముందుకు వెళ్ళాలా, ముందుకు వెళ్తాయా, ముందుకు వెళ్ళవా అనేది మేబీ ఐ నీడ్ టు గెస్ ఇట్. సో వెన్ ఇట్ కమ్స్ టు హియర్ హిందుస్థాన్ టైమ్స్లో ఇవాళ చూస్తాను ఇది అనదర్ బిగ్ లే ఆఫ్ అట్ గూగుల్ సూన్. రిపోర్ట్ సజెస్ట్ ఏఐ మే పుట్ 30,000 జాబ్స్ అట్ రిస్క్. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్, బట్ ఏంటంటే సిచ్యువేషన్ బట్టి వీళ్ళు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకి కూడా తెలియట్లేదు. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కే అనుకుంటాను మనకి 12,000 ఎంప్లాయీస్ తీసేసాడు ది ఫస్ట్ క్వార్టర్లో. బిగ్గెస్ట్ లే ఆఫ్ ఇది యాక్చువల్గా. దీని తర్వాత చాలా కంపెనీస్ కూడా హ్యూజ్గా తీసేసాయి. ఆల్మోస్ట్ 1.6 lakh పీపుల్ జాబ్లెస్ అయిపోయారు ఇది 2023 ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్స్లో. Now again it's coming for another report. A news report has suggested that a large layoff may be hitting the tech giant soon, posing a risk at around 30,000 jobs.
యాక్చువల్‌గా ఈ జాబ్స్ ఇవన్నీ ఏంటంటే గనుక ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పారు. సో, యాస్ సూన్ యాస్ ఏంటంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని అట్‌లీస్ట్ ట్రై టు లెర్న్ సంథింగ్ రిగార్డింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దెన్ యువర్ జాబ్ ఈజ్ ఇన్ సేఫ్ అని చెప్పేసి మనకి చాలామంది చెప్తూనే వస్తున్నారు కొందరు. బట్ మరి ఇంతగా ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అయితే ఎవరు అనుకోలేదు. మే నేనైతే గనక అనుకోదలుచుకోలేదు. బట్ ఏంటంటే గనక ఇఫ్ ఇట్ ఈస్ అయితే గనక వాట్స్ నెక్స్ట్ అనేది కూడా మనం రెడీగా ఉండాలి. సో నెక్స్ట్, గూగుల్ ఈజ్ రిపోర్ట్లీ ప్లానింగ్ టు రీస్ట్రక్చర్ యాడ్ సేల్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద కంపెనీ డ్యూ టు ఇంక్రీజింగ్ రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆపరేషన్స్. సో ఇది చాలా అసలు ఎలా అంటే కనుక కంప్లీట్గా ఏం చెప్తామంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క విధంగా యూస్ చేస్తున్నారు. సో అది వచ్చిన తర్వాత మనకు ఎంప్లాయీస్తో పని లేదు, జస్ట్ మనకు వర్క్ చేస్తే సరిపోతుంది అన్నట్టే ఉంది ఇక్కడ. దిస్ హ్యాస్ స్పార్క్ కన్సర్న్ దట్ దెర్ క్యాన్ బీ ఏ హెఫ్టీ లే ఆఫ్ కమింగ్ ఇన్ యాడ్ సేల్స్ యూనిట్ ఆఫ్ గూగుల్. మేజర్గా ఇప్పుడు ఎఫెక్ట్ అయ్యే నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి యాడ్ సేల్స్ యూనిట్ అనమాట. సో విచ్ కన్సిస్ట్ ఆఫ్ 30,000 పీపుల్. అది ఇండియా నుంచి ఓవరాల్గా వరల్డ్లో ఎక్కడెక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో యాడ్ సేల్స్ డిపార్ట్మెంట్, ఆ సేల్స్ డిపార్ట్మెంట్స్లో నుంచి లే ఆఫ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మాత్రం వస్తుంది. బట్ యూ నీడ్ టు చెక్. A report from Information said that the recent AI development will lead significant job displacement at Google soon. The tech company is planning to automate certain jobs in the ad sales and customer service departments, the report said. సో వీళ్ళకి వచ్చిన రిపోర్ట్ ప్రకారము యాడ్ సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఇవి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, బీ ప్రిపేర్ ఫర్ యువర్ అడ్వాన్స్ కోర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేసి. డోంట్ బీ అన్ అవుట్డేటెడ్ ప్రోడక్ట్ ఇన్ ఎనీ కంపెనీ. ఇది నేను చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. The decision to lay off certain number of employees were reportedly discussed during a department-wide Google Ads meeting. This comes after Google had unveiled its new era of AI-powered ads, where Google was introducing conversational ads. Different యాడ్స్ అక్వైర్ చేసుకున్న తర్వాత వీళ్ళతో అసలు సేల్స్ టీమ్తో కానీ ఇలాంటి కనుక అదర్ టీమ్స్తో కానీ పెద్దగా అవసరం లేకుండా పోతుంది అని వాదనలు వస్తున్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గూగుల్ యాడ్స్ మీటింగ్లో వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది అన్నట్టు చెప్తున్నారు. బట్ ఐఎమ్ నాట్ షూర్ until unless we get the proper details. AI Ads initiative by Google will give access to artificial intelligence for scanning website and automatically generate keywords, coming up with headlines, images and other aspects of advertisements. సో నాకు తెలిసి ఈసారి మాత్రం అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మేబీ ది ప్రాజెక్ట్స్ వైజ్గా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయి మనకైతే కనుక ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇంకా లేదు. బట్ ఈసారి మాత్రము అండ్ మై డియర్ సేల్స్ డిపార్ట్మెంట్స్, యాడ్ సేల్స్ అండ్ కస్టమర్ సర్వీస్ డిపార్ట్మెంట్ పీపుల్, వీళ్ళు మేజర్గా ఏంటంటే ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అట్లీస్ట్ ఇఫ్ యూ ట్రై టు లెర్న్ సంథింగ్ న్యూ బిఫోర్ దిస్ ఇయర్, ఈ ఇయర్కి ఆల్మోస్ట్ ఇంకొక హార్డ్లీ 6 days మాత్రమే ఉంది సో ఇయర్ కంప్లీట్ అవ్వడానికి. సో మేక్ ష్యూర్ ప్రిపేర్ ఫర్ సంథింగ్ టు గో ఫర్ బియాండ్ ద థింగ్స్. అదొకటి నేను చెప్పాలనుకున్నాను. అండ్ AI tools have gained major popularity in the last few years, with Google own artificial intelligence division Google AI conducting multiple researches and studies and how smooth out functioning come through AI tools. సో మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ AI ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుంది అనేది చూసుకోవాలి ఒకసారి. లెట్స్ సీ. సో ఇది కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే కనుక దొరికింది. సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ ఏమన్నా ఉన్నా సో కామెంట్ చేయండి. అండ్ మీకు తెలిసిన ఎవరైనా సరే గూగుల్లో వర్క్ చేస్తున్న వాళ్ళని జస్ట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ దట్ ప్లీజ్ షేర్ అండ్ కామెంట్ హియర్, సో దట్ వుడ్ బీ హెల్ప్ఫుల్ టు అస్ టూ. థ్యాంక్ యూ.